హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పప్పు వండుతున్నాను. ముందుగా పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి అందులో గోంగూరను 2-3 సార్లు కడిగి వేసుకోవాలి. అందులో 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. టమాటా శుభ్రంగా కడిగి కట్ చేసి 4 ముక్కలుగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని అందులో పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కారం 2 స్పూన్లు, 1/2 స్పూను పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుంటే తొందరగా పప్పు ఉడుకుతుంది. కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్లు రానివ్వాలి. ఇప్పుడు పప్పు బాగా ఉడికింది. ఇది మెత్తగా మెతుక్కోవాలి. పప్పు గుత్తితో మెతుక్కోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కొంచెం ఎర్రగా అయ్యేటట్టు తాలింపు అనేది వేసుకోవాలి. అప్పుడే పప్పు అనేది రుచిగా ఉంటుంది. ఇందులో ఇది బాగా వేగింది. ఇప్పుడు పప్పు ఇంట్లో వేసుకొని గిన్నెలో వేసుకుంటే